మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని మహిమపరుద్దాం. అందరూ బైబిల్ తీసుకోవడానికి ఇష్టపడండి. దేవుడి వెండైన దేవుళ్ళ పొందుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చదువుతాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలం కలగబో బహుమానమునందు దృష్టించాడు. ఇక్కడ మోషే గురించి రాశారు. మోషే అంటే జమ్ము పెట్టిలో తీసేవాడు. మోషే అని పేరు పెట్టాడు. అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు కూడా గొప్ప సాక్ష్యం పొందాడు. ఇతడు ఏమంటున్నాడు ఇక్కడ? పెద్దవాడైనప్పుడంట ఐగుప్తు ధనము కంటే దాన్ని కూడా విడిచిపెట్టేయాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ఇరుగులు వచ్చినా నా దేవుడు నన్ను దర్శిస్తాడు. ఎప్పటికైనా నా దేవుడితో నేను ఉండాలని ఐగుప్తు ధనాన్ని కూడా వదిలేసేసి ఆయన హెబ్రీయుడై ఉండి హెబ్రీయులు వాళ్ళని రక్షించాలని, ఇశ్రాయేల్ని రక్షించాలని ఆయన ఒక ప్రణాళిక సాధనంగా వాడుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే వాడుకుంటున్నాడు. ఏమని? నీ కుటుంబాన్ని ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నారా? దేవుడంటే తెలవని వారు ఉన్నారా? వారు నశించిపోకూడదు. నిన్ను బట్టి నన్ను బట్టి నా కుటుంబానికి నేను, నీ కుటుంబానికి నువ్వు, అందరం కూడా మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో గడపాలి. రేపు లెక్కప్పు చెప్తాడు. నువ్వేం చేసావు? నేను ఎన్నుకున్న దానికి తగిన ఫలం అనుభవించావా లేదని మనం రేపు లెక్కప్పు చెప్పాల్సి వచ్చిన అవుతాం. ఎవరి కుటుంబాలు వారి గురించి ప్రార్థన చేయాలి. ఎవరి కుటుంబంలో ఉండే ఏ అవసరంతో నాకు ప్రార్థన చేయాలి. ఇతరుల అవసరం కూడా మనం ప్రార్థన చేసేవారు. ఆ భాగ్యం ఎంచుకోవాలి మనం. ఇక్కడ ఈయన కూడా అంతే చేశాడు. మోషే గారు కూడా రేపు ప్రతిఫలం అంట మనం దాటిపోయినాక అక్కడ ఆయన ఎదుట నిలబడి ఆయన నువ్వేం చేసావని అడిగితే మనం ఏం చెప్పగలం? మోషే ఏం చెప్తున్నాడు? నా ఇల్లంతటి నమ్మకమైన వాడని సాక్ష్యం పొందాను. నువ్వు నేనే సాక్ష్యం పొందాను. అక్కడికి వెళ్ళినాక ప్రతిఫలం పొందుకుంటానికి మనం ఏం చేయాలి? బహుమానం అంట. ఆయన ఇచ్చే బహుమానం మీద దృష్టించాడే తప్ప ఈ అల్పకాల భోగభాగ్యాల మీద ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తామని ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకున్నామో ఆయన ఈ నింద భాగ్యం, క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలన్న ఆ భాగ్యానికి నేను వారసులు చేయాలని ఆశపడుతున్నాడు. అలాగే కీర్తన గ్రంథం 119 కీర్తన 71 వచనం, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమను ఎండుట నాకు మేలాయేను అంటున్నాడు కీర్తనగారు. శ్రమ అయినా బాధలేదయ్యా, నీ కట్టడలు నేను తెలుసుకోవాలి, నీ కట్టడలు నేను పాలు పొందాలి, నీ కట్టడలలో నేను నిలవాలి అని ఆశ కలిగి జీవించాలి. మనం అందరం కూడా ఆ ఆశ లేనిది మనం ఎప్పుడూ కూడా నిరాశకు గురవుతాం. ఆ ఆశ కలిగి దేవుడి మీద తృష్ణ కలిగి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయనతో మనం రేపు జరగబోయే ఆరాధన కూడా జయకరంగా జరిగించాలని మనం అందరం కూడా ప్రార్థన చేసి ఒక తృష్ణ కలిగి, అయ్యా నేను నీ కట్టడలు నేర్చుకుంటాను, ఇంకా నాకు తెలియని చాలా ఉన్నాయ్యా, దాన్ని నేను నేర్చుకునే భాగ్యం నాకు దయచేయ్యా, అయ్యా నీ కృపలో నన్ను దాసయ్యా, నీ చిత్తంలో నన్ను ఉంచయ్యా అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుని ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రతి సమస్య నా దేవుడు తీర్చగలడు. శ్రమలోనైనా, ఇరుకుల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా ప్రతి విషయం నిన్ను దాటేసే వాటిగా ఉంటాడు. కానీ నిన్ను అందులో ఇరుకుపోయేవారిగా ఉంటున్న దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు ఒక్కొక్కరి పట్ల. ఆ కార్యాలు నీకు నాకు కూడా జరిగించాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నది. అలాగే 1 పేతురు పత్రిక
4వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి ప్రార్థన చేసుకుని, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరు అట్టి మనసు ఆయనముగా ధరించుకొనుడి. క్రీస్తు నీ కోసం నా కోసమే కనుక శిలువలో మరణయాగం చేసింది. నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తమే కనుక ఆయన శిలువలో కూడా ఇది మీరేమి చేయబాకండి, మీకోసం మీ పిల్లల కోసం వేడమని అన్నాడు కానీ నా కోసం వేడమని ఎక్కడన్నా అనలేదుగా. మనమైతే అలానే వేస్తాం. నాకే ఎందుకు పెట్టావయ్యా ఈ శ్రమ, ఇరుకు, ఇబ్బంది, ఇవన్నీ నాకేనయ్యా, నీ సన్నిధిలో నేను గడుపుతున్నానయ్యా అని మనం ఒక్కోసారి ఆలోచన చేస్తాం. ఇరుకైనా ఇబ్బంది అయినా నీ శ్రమలో నేను ఉండటం మేలయ్యా, నీ శరీరమందు నువ్వు శ్రమ పడినందుకు నువ్వు మేలంటున్నావు. మేము కూడా అట్టి మేలును ధరించుకునే కృపను మాకు దయచేయమని అయ్యా, ఇట్టి భాగ్యం గొప్పదని అనుభవించట కంటే నువ్వు ప్రతిఫలం కలగబో బహుమానం నందు దృష్టి ఉంచేవాడు మమ్మల్ని సిద్ధపరచాయి. ఈ శ్రమలు ఎంత తగినవి కావయ్యా, ఈ శ్రమలలో నలగొట్టబడిన రేపు ఉన్నతమైన స్థానంలో నిలబెడతామని ఆశగా ఉన్నామయ్యా. నీ సన్నిధిలో ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అందరూ ఒక తీర్మానం వద్దాం. దేవుని రాజ్యానికి వారసులవుతూ రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించి మెండైన దీవులను పొందుకుందాం. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.